అటు చూడు. చూడమను, సంగతి తేలుస్తా. అటు చూడు బే. ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తా. 175/175. వై నాట్ 175? టార్గెట్ 175కు 175. వై నాట్ కుప్పం? వై నాట్ పిఠాపురం? వై నాట్ మంగళగిరి? తోలు తీస్తే కనపడ్డా ఉంటే ఎట్లా మాట్లాడారు? నీ అర్థం ఏంటి? ఏంట్రా నా బతుకులా అయిపోయింది. అపోజిషన్ అనేది ఉండకూడదు అసెంబ్లీలో. మొత్తం నేనే సర్వం అహం. అహం బ్రహ్మస్మి. నీకెందుకు లేక నీకెందుకు అపోజిషన్ లీడర్ చెప్పావు? సంభవామి యుగే యుగే అంటే ఏమో నాకేం తెలుసు. హోదా 2014 నీకు ఇచ్చారు ప్రతిపక్ష నేత హోదా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 67 మంది శాసనసభ్యులతో రాష్ట్ర ప్రజలు పట్టుమని 2 సంవత్సరాలు అసెంబ్లీలో పారిపోయావు. అసెంబ్లీ వదిలేసి. అంటే అది నీకు ఎప్పుడు అనిపించిందా? సరే ఎల్లుండో అనుకుంటాం జరుగుతాయండి. 4వ తేదీ తర్వాత వేసేసాడు, బాగా వేసేసాడు. స్పీకర్ మీ గురించి మాట్లాడిన మాటలు ఎస్ మాకు కూడా ఆశ్చర్యకరమైన. ఆయన అప్పటికి స్పీకర్ కాదు, అప్పటికి అయిన పాత్రుడు గారు మీ మీద వ్యాఖ్యానించినప్పుడు స్పీకర్ కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే. ఓకే, నో యూస్. వాడు విండండి. అప్పుడు పార్టీ గెలుస్తుండొచ్చు, కానీ మీరు చేసిన పనులను గుర్తుకొచ్చి అని ఉండొచ్చు కాక దాన్ని మేము సమర్థించట్లా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు. చచ్చేదాకా కొట్టాలి అంటే పార్టీని అన్నాడు తప్ప మిమ్మల్ని కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎందుకో మోసాన్ని భరించలేను. అది నా బలహీనత. ఫ్లోర్ లీడర్ గా వచ్చినటువంటి గుర్తింపును పట్టుకుని ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఇచ్చారని రాస్తాడు. నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు? ఇదంతా ఒకటి, ఇది ఒకటి కలిపితే 2 11 ఎలా అవుతుందండి? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? ఆ లెటర్ అంతా చదివితే భాష ఏదో బెదిరించినట్టుంది. ఇంకా ఏంటి ఆడున్న మారడు బుద్ధిలేని సన్నాసి. పార్టీలన్నీ మాకు ఇవ్వకూడదని ప్రీ డిసైడ్ అయిపోయారని. అయ్యో మేం కాదయ్యా, ప్రజలు ప్రీ డిసైడ్ అయిపోయారు మీకు హోదా ఇవ్వకూడదని. మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం ఒక 10 ఏళ్లు పడుతుంది. దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు రుషికొండలో 500 కోట్లు వేస్ట్ అయింది, కొండను కొట్టేశారని ఈ నసగడ అప్పుడే వచ్చాడండి. జగన్మోహన్ రెడ్డిని మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు రోజు తిట్టడం కాకుండా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని, ఇంకొకడేమంటాడు నాది రెడ్ బుక్ ఉంది, ఎల్లో బుక్ ఉంది, బ్లూ బుక్ ఉంది, వైట్ బుక్ ఉంది, ఆ లిస్ట్ ఇంప్లిమెంట్ తగ్గించుకుంటే మంచి. అందుక మీరు ఈవీఎంల ద్వారా గెలిచింది. ఇవన్నీ కాదు, ఒక నిమిషం ఉండు. ఈవీఎం అంటే అర్థం చెప్పు ఒకసారి. ఈవీఎం అంటే ఏం చెప్పు? నాకు తెలీదమ్మా. అప్పుడు ఇంకా అప్పులు అవ్వా? జగన్ చేస్తేనేమో అప్పులు, ఆయన చేస్తే అప్పులు అవ్వా? మెంటల్ తిక్క మాట్లాడుకు. సొమ్మేమని తీసుకొచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమన్నా మమ్మల్ని ఏమన్నా అమెరికా తీసుకెళ్తాడా? ఏంది ఇదే? మాకు అప్పులు అవ్వా? మాకేమన్నా ఇన్ని సంవత్సరాలు బట్టి ఏమన్నా ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశాడా? ఏమిట్రా మాట్లాడుతున్నావు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.